హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కానీ చాలా ఫ్లాట్గా ఉన్నది ఎక్స్పైరీ. అలా అని మొత్తం అన్ని ఇండస్ట్రీస్ ఫ్లాట్గా ఉన్నాయంటే అలా ఏమీ లేదు. యాక్చువల్లీ సెన్సెక్స్ ఏమో -150 పాయింట్స్ ఉంటాయి, నిఫ్టీ ఏమో -81 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 648 పాయింట్స్ డౌన్లో ఉంది. అంటే బాగా పడింది. నిన్న కూడా అలానే జరిగింది. అంటే సెన్సెక్స్ నిఫ్టీ అవేమో అప్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ మాత్రం డౌన్ ఉండింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇంకా డౌన్ ఉంది. సో రేపు మనకి ఎలా ఉంటుంది మార్కెట్స్ అనేది మనం ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాను. మనం ఒకసారి జనరల్గా లెవెల్స్ అన్నీ ఒకసారి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఈరోజు మనకి ఓపెన్ అయింది, మీకు 24,500 దగ్గర ఓపెన్ అయింది, అంటే అప్ ఓపెన్ అయింది. 509 24,509 ఇస్ హై నిఫ్టీది, 24,331 ఇస్ లో. ఇదే లెవెల్ మనం ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి మాట్లాడుతూనే వస్తున్నాం. 24,337 మళ్ళీ నేరుగా ఓపెన్ బ్రేక్ అవ్వగానే చూడండి ఎక్కడికి వచ్చింది, 24,337. దానిలో 24,331 దగ్గరకు వచ్చింది, క్లోజ్ అయింది. మీకు ఎక్కడ క్లోజ్ అయింది, 24,379 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది 24,337 పైన ఉన్నంత వరకు అది 24,605కి వెళ్ళాలి. అది రేపేమైనా వెళ్తుందా లేదా ఎల్లుండి వెళ్తుందా అనేది మనం ఈ వీడియోలో పాసిబిలిటీస్ ఏంటనే ఒకసారి చెక్ చేసుకుందాం. సో నార్మలీ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ ఇవన్నీ కొన్ని అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ జనరల్ ట్రెండ్ ఆఫ్ వాటి స్టాక్స్ వచ్చేది అప్ ట్రెండ్లో ఉన్నాయి. అందుకనే మనకి మార్కెట్ పెద్ద పడ్డమంటూ జరగటం లేదు. కానీ ఈ బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్ ఎందుకు పడింది అని చెప్పంటే, దీనికి ఎస్బీఐ అది బాగా రిజల్ట్స్ వచ్చేది 2 డేస్. నిన్న బాగా పడింది, ఈరోజు పడింది. యాక్సిస్ బ్యాంక్ బాగా పడుతున్నది, కోటక్ బ్యాంక్ పడింది. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఒక 5 పాయింట్ల కింద పడింది. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే ₹2 అప్లో ఉంది. అందుకోసమే అది 650 పాయింట్స్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయింది. సో దీంట్లో సపోర్ట్ చేసే రిలయన్స్ ఈరోజు కొంచెం డౌన్ అయినది కాబట్టి ఇంకా ఇది -81 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. లేదంటే ఇది ఫ్లాట్గానే ఉండేది నిఫ్టీ ఈరోజు. అంటే చాలా స్టాక్స్ సపోర్ట్ చేశాయి ఈరోజు, నిఫ్టీకి కూడా చాలా స్టాక్స్ సపోర్ట్ చేశాయి. కానీ ఈ రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ ఇటువంటివి డౌన్లో ఉన్నాయి కాబట్టి అది ఆల్మోస్ట్ -80 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో రేపు మళ్ళీ క్వశ్చన్ ఏమొస్తుంది, రేపు ఎలా ఏ లెవెల్ వాచ్ చేయాలి? రేపు ఫెడ్ సాయంత్రం, రేపు మీకు యుఎస్ మార్కెట్స్ని కన్సిడర్ చేస్తే యుఎస్ మార్కెట్స్లో మనకి రేపు సాయంత్రం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. దాంట్లో మనకి ఈ investing.comలో మీరు కానీ ఎకనామిక్ క్యాలెండర్లో చూసుకుంటే వాడు రేట్ కట్ ఉండదు అంటున్నాడు. కానీ రేట్ కట్ ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం. కానీ ఉన్నా లేకపోయినా సరే యుఎస్ మార్కెట్స్ అయితే అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 40,550 ఇది డౌ జోన్స్ బ్రేక్ అయ్యేంత వరకు మళ్ళీ డౌన్కి వెళ్ళవు మార్కెట్స్, అవి పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 41,491 కానీ క్రాస్ అయిందంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. యుఎస్ మార్కెట్స్ ఆర్ ఇన్ జనరల్ ట్రెండ్ వైజ్ అప్లో ఉన్నాయి కాబట్టి సో రేపు పాజిటివ్ డెసిషన్ వచ్చినా నెగిటివ్ డెసిషన్ వచ్చినా ఎలా వచ్చినా సరే అంత నార్మల్గా కొలాప్స్ అయిపోయేంత, ఇంతకుముందు మనకి ట్రంప్ టారిఫ్స్ గొడవ ఉన్నప్పుడు పడిపోయేంత దారుణంగా అయితే పడిపోదు. వీళ్ళంత మటుకు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో రేపు రాత్రి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఈరోజు 1 డే ముందు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఏమైనా కవరింగ్ జరిగే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి ఈరోజు నైట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 300 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నది ఏది మనకి డౌ జోన్స్. సో ఇది ఎండ్ ఆఫ్ ద డేకి కవర్ అవుతుందా లేదా అనేది ఒకసారి చేయండి. ఎండ్ ఆఫ్ ద డేకి రికవరీ ఫ్లాట్గా కానీ వస్తే ఆల్రెడీ అంటే లాంగ్స్ అన్వైండింగ్ జరిగి షార్ట్స్ కవరింగ్ కూడా జరుగుతున్నట్టు అవుతుంది. లేదా ఒకటి ఈరోజు ఇలానే ఉండి డౌన్లోనే ఉండి రేపు మార్నింగ్ ఓపెనింగే మనకి డౌ ఫ్యూచర్స్ కానీ అప్లో ఉన్నాయనుకోండి, అప్పుడు రేపు మార్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఇట్లా కవరింగ్ అంటే ఏమైనా ఉంటే జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కూడా మన మార్కెట్లో కూడా రేపు తప్పకుండా మినిమం మూమెంట్ అయితే ఉంటుంది. ఈరోజులాగా నిన్నట్లాగా అంత దారుణంగా మూమెంట్ లేకుండా అయితే ఉండదు. తప్పకుండా దెర్ విల్ బి మినిమం బౌన్స్ బ్యాక్ ఉంటుంది. దెర్ విల్ బి మినిమం అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా. బికాస్ ఎవరు ఫెడరేషన్ ముందు ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి ఇష్టపడరు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే విల్ ట్రై టు స్క్వేర్ ఇట్ ఆఫ్ అనుకుంటాను, బోత్ ఆన్ ద లాంగ్ సైడ్ అండ్ షార్ట్ సైడ్. మన మార్కెట్లో కూడా మొమెంటం జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మన మార్కెట్ రేపు బై ఎనీ ఛాన్స్ కానీ ఒకవేళ మార్కెట్ ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చినా 22,337 కానీ బ్రేక్ కానీ కాకపోతే రేపు తప్పకుండా అది 24,605కి వెళ్తుంది. ఇదైతే ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనకి
ఇక్కడ ఆల్రెడీ నేను యుఎస్ మార్కెట్స్ లెవెల్స్ ఇచ్చున్నాను. ఈ లెవెల్స్ చూసుకోండి, దీనిపైన ఉన్నంత వరకు మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లోనే ఉంటాయి అనేది అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఆల్రెడీ రేపు మనకి వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పున్నాను కదా, మనకి 24,337 అని చెప్పాను ఆల్రెడీ. సేమ్ లెవెల్ చెప్పున్నాను, రేపు వాచ్ చేయాల్సింది మీరు అది. ఇక్కడ మీరు కానీ అంటే మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ 54,004 ఇస్ ద లెవెల్ టు వాచ్. నిఫ్టీ లెవెల్ ఇస్ 24,337 ఇస్ ద లెవెల్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేది మీకు 24,271 దగ్గర క్లోజ్ అయింది. మీకు అట్ ద మోస్ట్ ఇంకా 271 పాయింట్ కింద పడే అవకాశం ఉంటుంది ఒకవేళ పడితే. 610 పైన కానీ ఓపెన్ అయితే మాత్రం దాని టీసీఆర్ అది దాన్ని దాటితే మాత్రం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ టీసీఆర్ కాబట్టి 54,004 దగ్గరికి వెళ్తుందా లేదు మార్నింగ్ లేదా అనేది చెక్ చేసుకోండి ఓపెనింగ్ అయిన తర్వాత. టెలిగ్రామ్ ఛానల్లో ఏదైనా సరే మేము పోస్ట్ చేస్తామని చెప్పాం కదా, మీరు ఏదైనా అడగండి. మా దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఏదైనా మా ఛానల్లో మీరు అడగండి, తప్పకుండా మేము మీకు డీటెయిల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న చూడండి, సెన్సెక్స్ చార్ట్ చూడండి, ఈరోజు ఎంత ఫ్లాట్గా ఉంది చూడండి. ఓన్లీ రోజు ఇదే ఎవ్రీ టైం ఇదే జరుగుతున్నది. మనకి 10 o'clock వరకు ఫ్లాట్గా ఉంది, కొంచెం మూమెంట్ ఉంది. 10 తర్వాత చూడండి స్ట్రైట్ లైన్. ఇక్కడ మీరు చూసిన సెన్సెక్స్ చార్ట్. తర్వాత నిఫ్టీ ఇది కూడా సేమ్ అంత ఆల్మోస్ట్ 10-10:30 వరకు కొంచెం మూమెంట్ ఉంది, తర్వాత స్ట్రైట్ లైన్. కానీ బ్యాంక్ నిఫ్టీ ఒకటి మాత్రం కంటిన్యూస్గా పడుతూనే వస్తున్నాను చూడండి ఎలా పడుతున్నదో. ఈ టైప్ ఆఫ్ ఎంత క్లియర్గా సపరేట్ చేసి గైడెన్స్ ఇవ్వగలిగేది, లెవెల్ ఆఫ్ లెవెల్ ఇవ్వగలిగేది మీకు మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో మాత్రం మీకు తెలుస్తుంది. వేరే చార్ట్స్లో మీకు తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ క్యాండిల్స్టిక్ చార్ట్స్లో అస్సలు తెలియదు, ఏం అర్థం కాదు దాంట్లో, అది ఎవరికి అర్థం కాదు. ఎఫ్ఐఐ డేటా చెక్ చేసుకుంది. ఎఫ్ఐఎస్ ఈరోజు బయర్స్ ఉన్నారు, 3794 crores బయింగ్ ఉంది. వాళ్ళు డిఏఎస్ మనకి 1397 crores సెల్లింగ్ చేశారు. నెట్ బయింగ్ 2397 crores బయింగ్ జరిగింది. కానీ నిఫ్టీ పడిపోయింది, బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది, సెన్సెక్స్ పడిపోయింది. ఎఫ్ఐఎస్ బయింగ్ ఉన్నారు, నెట్ ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది. కానీ ఇవన్నీ ఈ 3 ఎక్స్చేంజ్లు 3 ఇండెక్స్లు ఈరోజు డౌన్లో క్లోజ్ అయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రం పరుగుస్తుంది, కానీ దీని ఇంపాక్ట్లో వీళ్ళు ఏం కొన్నారు ఎఫ్ఐఎస్ అనేది మనకు తెలియదు. అందుకని దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అంటూ ఏమీ చేయలేరు, ఇదైతే అర్థం చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కమింగ్ డేస్లో ఇంకా నెక్స్ట్ 2-3 months అయితే ఓన్లీ మా చార్ట్సే మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఏది మీకు యూస్ఫుల్గా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇదైతే మీరు అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ టు us అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ.